నిన్న సౌత్ ఆఫ్రికా మీద 271 పరుగుల చేసింగ్లో 34వ ఓవర్ అది. జైస్వాల్ 96 పరుగుల మీద ఉన్నాడు. కెరీర్లో ఫస్ట్ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. అలాంటి టైంలో స్ట్రైకింగ్ తీసుకున్న కింగ్ విరాట్ కోహ్లీ ఓ పని చేశాడు. కార్బిన్ బాష్ వేసిన తన 4వ ఓవర్ ఆఖరి బంతిని లాగిపెట్టి 6 బాదాడు విరాట్. రీసెంట్ టైమ్స్లో ఇండియా క్రికెట్ చూడని షాట్ అది. వైడ్ లాంగ్ ఆన్లో 6 వెళ్ళి పడింది. అప్పుడు కెమెరా కోహ్లీకి క్లోజప్ పడితే కనిపించింది ఏంటంటే అసలు కోహ్లీ ఆ బాల్ని చూడకుండానే 6 కొట్టాడు. నో లుక్ 6 అంటారు దీన్ని. ఫుల్ ఆఫ్ అగ్రెషన్లో ఉన్నాడు విరాట్. బాల్ ఆల్మోస్ట్ బౌండరీ లైన్ అవతల పడుతున్నప్పుడు సరిగ్గా అది ఎక్కడ పడుతుందో అక్కడ చూశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఫుల్ ఆఫ్ కన్విక్షన్, ఇది ప్యూర్ టైమింగ్. ఓ బ్యాటర్కి తన మీద తనకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్. బంతిని సరిగ్గా జడ్జ్ చేయగలిగితే చాలు, అది వెళ్ళే దూరం, పడే తీరు అన్నీ బ్యాటర్కి ముందే పక్కాగా తెలిసిపోతాయి. అయితే ఇలాంటి షాట్స్ ఇంత అగ్రెసివ్గా ఆడాలంటే మాత్రం ఆ ఆడేవాడి పేరు విరాట్ కోహ్లీ అయి ఉండాలన్నట్లు ఉంది ఆ షాట్ మాత్రం. 2016 టైంలో కోహ్లీ తన కెరీర్లో పీక్స్లో ఉన్నాడు. కుదిరితే సెంచరీ, 3 బాగోకుంటే హాఫ్ సెంచరీ, అంతే. అస్సలు తగ్గేవాడే కాదు. అలాంటి కోహ్లీలో చాన్నాళ్ల తర్వాత కనిపించిన ఆకలి ఇది. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు తన కెరీర్ చర్మాంకంలో మళ్ళీ అలాంటి ఆకలిగా ఉన్న చిరుతపులిని రెచ్చగొట్టి మరీ లేపుతున్నాడు కోహ్లీ. కోహ్లీ అభిమానులకే కాదు, టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కే పండగ ఇలాంటి వైల్డ్నెస్ని చూడడం. Taste the Daily.